కానీ మేము ఇప్పుడు మిమ్మల్ని హింసిస్తాడు, ఆ హింసకి మాకు సంబంధం లేదు జనసేనకి, అది టీడీపీది హింస. మీరు టీడీపీ జోలికి వెళ్తే పర్లేదు, మా వాళ్ళ జోలికి గానీ మా బ్యాచ్ జోలికి వస్తే మాత్రం ఊరుకోను నేను. అప్పుడు అంటే అది తొక్కడం ఏంటో తీయడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే మనం ఏమన్నా అదేది జంతువులకి సంబంధించిన చర్మాలు ఒలిచే వృత్తిలో ఉన్నావా ఏంది? ఇంకోటి ఏం తెస్తావు నువ్వు? తొక్క తోలు నారా. ఇప్పుడు నువ్వు ఏం చేసావు? పోలీసులతో కొట్టించావు, వాడు రేపు పోలీసులతోనే కొట్టిస్తాడు. నువ్వు పోలీసుల్ని ముందే బెదిరిస్తున్నారు, భవిష్యత్తులో మా వాళ్ళని కొడితే ఆ తర్వాత నేను మిమ్మల్ని చూసుకుంటానని. అంటే భవిష్యత్తులో మళ్ళీ నేను సీఎం అవుతాను, అప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా అని చెప్తున్నారు. అది వ్యూహమే, చాలా దీర్ఘకాలిక వ్యూహం. దీర్ఘకాలిక వ్యూహం. ఆయనంతా కూడా ఒకటే గ్రహించేశాడు, సింగిల్ గా డైరెక్ట్ గా వెళ్తే గెలవలేము, జగన్ అనేటువంటి ఖాళీ చేసేస్తే ఆ ప్లేస్ లో నేను అయిపోతాను. అక్కడ ఆయన వ్యూహ వైఫల్యం ఉంది. ఎందుకంటే జగన్ ఓటర్ పొరపాటును కూడా ఇతని వైపుకి రారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వాళ్ళకి ఆ కులం అనేది కాదు అక్కడ బేసిక్. రెడ్డి గాని సమస్య ఏంటంటే వాళ్ళు జగన్ ని ప్రేమించేవాడు పవన్ ని సచ్చినా ప్రేమించాడు, పవన్ ని ప్రేమిస్తున్నాడు జగన్ ని సచ్చినా ప్రేమించాడు, అంతేగా. అద్వేషమే ఉంటుంది. ఇప్పుడు బాబు గారిని ప్రేమించే వాళ్ళు ఇంకా జగన్ ప్రేమించారు కదా, తటస్థులది మాత్రమే లెక్క. ఈయన అక్కడ వ్యూహాత్మక పొరపాటు అది భవిష్యత్తులో తెలుసుకుంటాడు. ఇప్పటికిప్పుడు ఎప్పుడు కూడా మనం ఫీల్డ్ లో సీరియస్ గా ఉన్నప్పుడు ఎప్పుడు తెలియదు, మనలాంటి వాళ్ళని చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ళు వ్యూహంలో విఫలం అవుతారు అన్నటువంటిది ఓడిపోయిన రోజును తెలుసుకుని మీద అప్పుడు వినుంటే బాగుండదు. నేను చాలా మంది నాయకులతో విన్నా, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా మీరు ఆ రోజు చేసిన వీడియోలు చూసాను, మేము మారితే బాగుండేదండి, మా జగన్ గారికి అది ఎవరైనా చెప్తే బాగుండేదండి అని చెప్తున్నారు. మంచిది, అది మీ గారు మాట. కానీ పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ చాలా క్రిటికల్ గా మారిపోయినాయి. అది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా ఈ ఒక నెల